నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ప్రైమ్ న్యూస్. రాజమహేంద్రవరం ధోబీ ఘట్ వద్ద 8 బోట్స్, కొవ్వూరు వైపు ఎలినమ్మ ఘట్ వద్ద 10 బోట్స్ ద్వారా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న బోట్స్ ను సోమవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించి మొత్తం 18 బోట్స్ ను సీజ్ చేయడం జరిగింది. జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు రైలు కాన్ రోడ్ గ్రామం బ్రిడ్జ్ సమీపంలో ఇసుకను తీయరాదనే నిబంధనలు ఉన్నప్పటికీ కొందరు బోట్స్ మెయిన్ సొసైటీ వారికి కేటాయించిన ప్రదేశాల్లో ఎక్కువగా నీరు ఉందని సాకు చెబుతూ నిబంధనలకు విరుద్ధంగా రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ గ్రామన్ బ్రిడ్జ్ సమీపంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్టు 18 బోట్స్ ను సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న బోట్స్ మెయిన్ సొసైటీ సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. బాబు ఇప్పుడు ఇది జరిగింది, మీరు చూస్తున్నారు కదా, ఇది సంతకం పెట్టాలి. జరిగేది వాస్తవం ఇదైతే బాబు ఇక్కడ రావా, ఇది జరిగింది ఎలా ఉందో ఇలాగే రాస్తాం. సంతకం పెట్టారు. సర్లేండి, ఇప్పుడు దాని తదుపరి ఈరోజు ఉదయం సమాచారం తెలిసిన వెంటనే మా సిబ్బంది ఏడి మైనింగ్, అలాగే అగ్రికల్చర్ డిఈ గారు, అలాగే ఇరిగేషన్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ గారు, అలాగే వాళ్ళ సిబ్బంది మొత్తం అందరూ కూడా ఉదయం తెలిసిన వెంటనే 4 గంటలకు ఈ మన గోదావరి రివర్లో రావడం జరిగింది. అయితే ఈ 2 నదుల మధ్య బ్రిడ్జిల మధ్యన ఒకటి రైల్ కమ్ బ్రిడ్జిను, తర్వాత రెండోది హేవలాక్ బ్రిడ్జిలు రెండింటి మధ్యన ఎలాంటి ఇసుక తోలడానికి అనుమతి లేవు, పర్మిషన్ కూడా లేదు. అయినప్పుడు కూడా వీళ్ళకు వాళ్ళు కూడా తెలుసు ఆ 2 మధ్యన ఇటు నుంచి చూస్తే 500 కిలోమీటర్లు, అక్కడ నుంచి చూస్తే 500 మీటర్లు, ఇక్కడ నుంచి 500 మీటర్లు, అటు నుంచి 500 మీటర్లు కవర్ అవుతుంది. కాబట్టి ఆ 2 బ్రిడ్జిల మధ్య ఎలాంటి ఇసుక తోయకూడదు. అయినప్పుడు వాళ్ళకి తెలిసి కూడా వాళ్ళు ఆయుధంగా చేస్తున్నారు. కాబట్టి మాకు సమాచారం తెలిసిన వెంటనే మేము నిఘా పెట్టుకొని వాటందరూ కూడా దాదాపు 8 బోట్లను సీజ్ చేయడం జరిగింది. కాబట్టి వాటికి తదుపరి చర్యను మేము సంబంధిత ఎస్హెచ్ఓ గారికి చెప్పడం జరిగింది. మైనింగ్ అలాగే ఇరిగేషన్ శాఖలకు సంబంధించిన సెక్షన్ల ప్రకారం వాళ్ళకి చర్య తీసుకోబడుతుంది.